జరిగిందంతా తన వల్లే అని, చక్రి తప్పేమీ లేదు అని మహాలక్ష్మికి నిజం చెప్పేసిన నారాయణ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మహాలక్ష్మిని తన హాస్టల్లో దింపేసి వచ్చిన తర్వాత అందరూ పడుకోవడానికి వాళ్ళ ప్లేసెస్కి వెళ్తారు. అప్పుడు కన్నా, పెద్ది మరియు చక్రి ముగ్గురు పడుకోకుండా మహా గురించి ఆలోచిస్తూ ఉంటారు. చక్రి ఏమో బయట కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. కన్నా ఏమో పడుకున్నట్టు అటు ఇటు కదులుతూనే ఉంటాడు. అప్పుడు పెద్ది, ఏ కన్నా, ఏంటి ఇంకా నిద్రపోలేదా అంటాడు. అప్పుడు కన్నా, లేదన్నయ్య, వదిన గుర్తొస్తుంది, మళ్ళీ వదిన వస్తుందంటావా అని అడుగుతాడు. అప్పుడు పెద్ది, కన్నా, అలా ఆలోచిస్తూ ఉంటే ఆరోగ్యం పాడవుతుంది, రేపు కాలేజ్కి వెళ్ళాలి కదా, పడుకో అంటాడు. అప్పుడు కన్నా, బాధ అన్నయ్య, బాధ, అసలు ఏం ఆగడం లేదు. నాకు మహావదిన అమ్మలా అనిపించింది, చాలా ప్రేమగా చూసుకుంది, తన ఇంట్లో లేకపోతే ఏదోలా ఉంది. ఇదంతా చక్రి అన్న వల్లే వచ్చింది. అతను తాగొచ్చి అలా చేయడం తప్పు, కాబట్టే కదా మహావదిన వెళ్ళిపోయింది అంటాడు. అప్పుడు పెద్ది, తనకి ప్రశాంతంగా ఉన్న చోటికి వెళ్ళింది, తనకి అక్కడ బాగానే ఉంది, మనం ఎవరం చెప్పు, తను వద్దన్నా సరే బలవంతంగా తీసుకురావడం కదా. నువ్వు ఇదంతా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు, ప్రశాంతంగా పడుకో అంటాడు. కానీ చక్రి అలా మహాలక్ష్మి గురించి ఆలోచిస్తూ బయట అరుగు మీద కూర్చొని కన్నీళ్ళు కారుస్తూ ఉంటాడు. మహా కూడా ఆ ఇంట్లో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తను కూడా చాలా బాధపడుతుంది రాత్రంతా. తర్వాత రోజు మహా లేచి కిటికీ వైపు నుంచి బయటకి చూస్తూ ఉంటే నారాయణ కనిపిస్తాడు. అదేంటి ఈయన ఇక్కడికి వచ్చాడు అనుకుని బయట నుంచి మహా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మహా కిందకి దిగుతుంది, నారాయణ దగ్గరికి వస్తుంది. అప్పుడు మహా, మీరు ఇక్కడున్నారేంటి, ఎప్పుడు వచ్చారు అని అడుగుతుంది. అప్పుడు నారాయణ, ఇందాకేనమ్మా, నువ్వు ఉండే హాస్టల్ ఇదేనా, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంటాడు. అప్పుడు మహా, సారీ అండి, లోపలికి రమ్మని పిలవలేను, ఇది గర్ల్స్ హాస్టల్ కదా, వార్డెన్ అస్సలు ఒప్పుకోదు అంటున్నాడు. అప్పుడు నారాయణ, ఏం పర్వాలేదమ్మా, నీకు ఈ విషయం చెప్పేసి వెళ్దామని వచ్చాను అంటాడు. అప్పుడు మహాలక్ష్మి, ఏంటండి ఆ విషయం అని అడిగితే అప్పుడు నారాయణ, ఇదే ఇప్పటిదాకా జరిగిన తప్పంతా నా వల్లేనమ్మా, అసలు చక్రి తప్పేమీ లేదు, నేనే బయట పడుకోవడం ఏంటి, నీ భార్య పక్కన పడుకోవాలి, నీ భార్య అన్నప్పుడు తన పక్కన పడుకోవాలి, తనతో హ్యాపీగా ఉండాలి, నువ్వేంటి ఎందుకు అలా చేస్తున్నావు అని నేనే చెప్పానమ్మా, అందుకే తను పాపం అమాయకమైన మనసు గాయపడింది, నువ్వు ఇంట్లో లేవని చాలా బాధపడుతున్నారమ్మా నా కొడుకులు, ప్లీజ్ అమ్మా, ఎలాగైనా సరే నువ్వు వచ్చేయచ్చు కదా అంటాడు నారాయణ. అప్పుడు మహాలక్ష్మి, అసలు మీరా చేసింది, పెద్దవాళ్ళై మీరు పిల్లలకి బుద్ధి చెప్పడం మానేసి వాళ్ళనే ఏదో పిచ్చి పిచ్చి మాటలు చెప్పేసి ఇలాంటివి చేస్తారా, మీకు ఆల్రెడీ తెలుసు నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానో, అది మీకు తెలిసి కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఎలాగా, అసలు మీకంటూ ఏమైనా బుద్ధి ఉందా, ఏంటండి ఇది, పెద్ది చూడండి ఎంత మంచివాడో, కానీ తిను చూడండి మిమ్మల్ని చూసి తిను కూడా పాడైపోయాడు. చక్రి మీద నాకు ఎలాంటి నెగిటివ్ ఒపీనియన్ లేదు, కానీ మొన్న వాడు చేసిన పనులకి ఎంత భయం వేసిందో నాకే తెలీదు, ఆ రోజైతే హళ్ళెత్తిపోయాను తెలుసా మీకు ఆ విషయం, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకండి ప్లీజ్ అని అంటుందన్నమాట. అసలు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నాకే బాధ లేదు, వద్దు, అసలు మీరు ఇక్కడికి రావద్దు కూడా, మీరే మంచి చెప్పడం మానేసి మీ పిల్లల్ని మీరే చెడగొడుతున్నారు అని గట్టిగా మాట్లాడుతుంది మహాలక్ష్మి. అప్పుడు నారాయణ, నన్ను క్షమించమ్మా, కొంచెం చక్రి గురించి ఆలోచించు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత చక్రి తన తమ్ముళ్ళ వైపు అలాగే అన్నయ్య వైపు చూస్తాడు, వాళ్ళెవ్వరూ తనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. కన్నా మాత్రం, నీ వల్లే వదిన వెళ్ళిపోయింది, నువ్వు నాతో మాట్లాడకని తన కాలేజ్కి తను వెళ్ళిపోతాడు. కేశవ కూడా తన షెడ్కి తను వెళ్ళిపోతాడు. ఇంకా చక్రి ఇంట్లో ఎవరు మాట్లాడలేదని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు. వెళ్తూ దారిలో ఒక ఆవిడతో చక్రి గొడవ పడతాడు. అప్పుడు కేశవ చూసి తన్ని మెకానిక్ షెడ్కి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి, ఎందుకు నువ్వు ఇలాంటివన్నీ చేస్తున్నావు అని అడుగుతాడు. ఏం చేయనురా, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, బయట వాళ్ళ మాటలు ఇంట్లో వాళ్ళ మాటలు ఏమీ అర్థం కావట్లేదు, ఎవరు నాతో మాట్లాడట్లేదు, నేను కావాలని చేసిన తప్పు కాదది, నాకు ఏమో బుద్ధి గడ్డి తిని చేసిన తప్పు, ప్లీజ్, నేను అసలు ఏమీ చేయలేదు, తను నా భార్యగా అనుకుంటున్నా, నీకు తెలుసు కదా నేను తన్ని ప్రేమిస్తున్నానని, అంతకు మించి నేను ఏం చేశాను చెప్పు, నాకెంత బాధగా ఉందో, మహాలక్ష్మి నన్ను క్షమిస్తే బాగుండు, అందరూ నన్ను విలన్లా చూస్తున్నాడని చాలా బాధపడతాడు చక్రి. అప్పుడు కేశవ సలహా ఇస్తాడు, సరే నువ్వు ఒక పని చేయి, మహాలక్ష్మి వదిన ఎక్కడైతే పని చేస్తుందో అక్కడికి వెళ్ళి కొంచెం వెళ్ళి సారీ చెప్పు, ఏమైనా క్షమిస్తుందేమో అని అంటాడు. అయితే చక్రి ఇదేదో బాగుంది కదా అని మహాలక్ష్మి ఆఫీస్కి వెళ్తాడు. బయట కూర్చొని ఉంటాడు మహాలక్ష్మి కోసం వెయిట్ చేస్తూ. మహాలక్ష్మి ఫ్రెండ్ వస్తుంది.
వచ్చి చూసి ఇతను ఎక్కడో చూసినట్టుంది, తిను మహాలక్ష్మి వాళ్ళ రిలేటివ్ కదా అని లోపల లోపల అనుకుంటుంది. అయితే అతను వచ్చి, ఏవండి లోపల మహాలక్ష్మి అనే అమ్మాయి పనిచేస్తుంది కదా, ఒకసారి తన్ని రమ్మని చెప్పండి ప్లీజ్ అని చెప్పేసి అడుగుతాడు. సరే నేను చెప్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి తన ఫ్రెండ్ లోపలికి వెళ్ళి మహాలక్ష్మిని పిలుస్తుంది. మహాలక్ష్మి మొన్న ఆఫీస్కి వచ్చి గొడవ చేశాడు కదా అతను వచ్చాడు అంటే, ఏడి ఎక్కడ అని అడుగుతుంది మహాలక్ష్మి. అయితే బయట నీ కోసం వెయిట్ చేస్తున్నాడు అనగానే కంగారుగా మహాలక్ష్మి బయటికి వెళ్తుంది. మహాలక్ష్మిని చూడగానే చక్రి కళ్ళు చెమర్చుతాయి ఆనందంతో. మహాలక్ష్మి ప్లీజ్ మహాలక్ష్మి నన్ను క్షమించు, ఇంకా ఏనాడు ఎలాంటి పిచ్చి పనులు చేయను, నన్ను నమ్ము ప్లీజ్ మహాలక్ష్మి, మన ఇంటికి వచ్చేవా ప్లీజ్, అక్కడి నుంచే మీరు ఇక్కడికి వచ్చేయచ్చు ఆఫీస్కి, మీరు సపరేట్గా ఉంటే ఏదోలా ఉంది, ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు అని అంటాడు. అప్పుడు మహాలక్ష్మి, వద్దండి ఎందుకు, నేను అక్కడ ఉండి కూడా ఏం ప్రయోజనం, ఇలాంటి పనులు ఆ రోజు నన్ను ఎంత భయపెట్టాయో మీకు ఎలా తెలుస్తుంది, ఆడదాన్నైనా నాకు తెలుస్తుంది, ప్లీజ్ అండి నన్ను మాత్రం అస్సలు అలా ఊరికే బలవంతం పెట్టకండి, నాకు ఇక్కడే బాగుంది, నేను ఆల్రెడీ రూమ్ కూడా చూసేసుకున్నాను, ఇంకా ప్రాబ్లం ఏముంది, మీ జోలికైతే ఇంకా రాను, మీరు కూడా ఇక్కడికి రాకండి ప్లీజ్, మళ్ళీ వచ్చి నన్ను ఇబ్బంది పెట్టొద్దు, ఆఫీస్ వాళ్ళందరూ ఏదో ఒకటి అనుకుంటారు, ప్లీజ్ నన్ను వదిలేయండి అని లోపలికి వెళ్ళిపోతుంది. కనీసం చక్రి మాటలు కూడా ఏమీ వినదు. సాయంత్రం అయిన తర్వాత మహాలక్ష్మి తన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసి తన ఫ్రెండ్తో కూర్చొని మాట్లాడుతుంది. తన ఫ్రెండ్ అడుగుతుంది, ఆఫీస్ అంతా బాగుందా, రూమ్ ఏమైనా నీకు ఇబ్బంది అవుతుందా అని. లేదు అంతా బాగానే ఉంది, ఏం పర్వాలేదు అంటుంది మహాలక్ష్మి. కరెక్ట్గా అప్పుడే కిటికీ విండో దగ్గర నుంచి సారీ అనే ఒక బెలూన్ కనిపిస్తుంది. అదేంటి సారీనా, ఎవరు రాశారు అని నవ్వుతూ వెళ్ళి కిటికీ గ్రిల్స్ దగ్గర నుంచి చూస్తుంది మహాలక్ష్మి. కరెక్ట్గా అప్పుడే కింద మన చక్రి కనిపిస్తాడు. అప్పుడు మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ కిందకొచ్చి, ప్లీజ్ మిమ్మల్ని రావద్దని నేను చెప్పాను కదండి, ఇలా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ప్లీజ్, హాస్టల్లో కూడా ఇలాగ చేస్తే వార్డెన్ నన్ను బయటికి తోసేస్తుంది, నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా, ముందు ఆ బెలూన్స్ తెంచేయండి, చిన్న పిల్లల్లాగా అలా చేయకండి, చూడండి వాళ్ళందరూ మనల్నే చూస్తున్నారు, ప్లీజ్ దింపండి అంటుంది. అయితే చక్రి ఆ బెలూన్స్ దింపేసి, మహాలక్ష్మి గారు ప్లీజ్ అండి, సారీ అండి, ఇంకెప్పుడు నేను ఇలాంటి పిచ్చి పని ఎప్పుడు చేయనండి, నన్ను నమ్మండి, మా గురించి మీకు తెలుసు కదా, ప్లీజ్ అండి ఇంకెప్పుడు నేను ఇలాంటి పనులు చేయనండి అంటే, నేను మీతో తర్వాత మాట్లాడుతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్, అందరూ మనల్ని చూస్తున్నారు, ఆఫీస్లో వాళ్ళందరూ మనల్ని చూస్తున్నారు, ప్లీజ్ నా రూమ్మేట్స్ అందరూ ఇటే చూస్తున్నారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇంకా సీన్ క్రియేట్ చేయకండి ప్లీజ్ అని బ్రతిమాలుతుంది. సరే అని చెప్పేసి బెలూన్స్ అన్నీ తీసి పక్కన పాడేసి వెళ్ళిపోతాడు చక్రి. మరోవైపు ఇటు పెద్ది, అలాగే కేశవ, కన్నా ముగ్గురు కూడా సాయంత్రం అయిందని చెప్పేసి దోసలు తింటూ ఉంటే వాళ్ళ నాన్న వచ్చి కూర్చొని నాకు పెట్టరా అని దోసలు వేయమంటున్నాడు. సాయంత్రం అయిన తర్వాత మహాలక్ష్మి తన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసి తన ఫ్రెండ్తో కూర్చొని మాట్లాడుతుంది. తన ఫ్రెండ్ అడుగుతుంది, ఆఫీస్ అంతా బాగుందా, రూమ్ ఏమైనా నీకు ఇబ్బంది అవుతుందా అని. లేదు అంతా బాగానే ఉంది, ఏం పర్వాలేదు అంటుంది మహాలక్ష్మి. కరెక్ట్గా అప్పుడే కిటికీ విండో దగ్గర నుంచి సారీ అనే ఒక బెలూన్ కనిపిస్తుంది. అదేంటి సారీనా, ఎవరు రాశారు అని నవ్వుతూ వెళ్ళి కిటికీ గ్రిల్స్ దగ్గర నుంచి చూస్తుంది మహాలక్ష్మి. కరెక్ట్గా అప్పుడే కింద మన చక్రి కనిపిస్తాడు. అప్పుడు మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ కిందకొచ్చి, ప్లీజ్ మిమ్మల్ని రావద్దని నేను చెప్పాను కదండి, ఇలా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ప్లీజ్, హాస్టల్లో కూడా ఇలాగ చేస్తే వార్డెన్ నన్ను బయటికి తోసేస్తుంది, నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా, ముందు ఆ బెలూన్స్ తెంచేయండి, చిన్న పిల్లల్లాగా అలా చేయకండి, చూడండి వాళ్ళందరూ మనల్నే చూస్తున్నారు, ప్లీజ్ దింపండి అంటుంది. అయితే చక్రి ఆ బెలూన్స్ దింపేసి, మహాలక్ష్మి గారు ప్లీజ్ అండి, సారీ అండి, ఇంకెప్పుడు నేను ఇలాంటి పిచ్చి పని ఎప్పుడు చేయనండి, నన్ను నమ్మండి, మా గురించి మీకు తెలుసు కదా, ప్లీజ్ అండి ఇంకెప్పుడు నేను ఇలాంటి పనులు చేయనండి అంటే, నేను మీతో తర్వాత మాట్లాడుతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్, అందరూ మనల్ని చూస్తున్నారు, ఆఫీస్లో వాళ్ళందరూ మనల్ని చూస్తున్నారు, ప్లీజ్ నా రూమ్మేట్స్ అందరూ ఇటే చూస్తున్నారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇంకా సీన్ క్రియేట్ చేయకండి ప్లీజ్ అని బ్రతిమాలుతుంది. సరే అని చెప్పేసి బెలూన్స్ అన్నీ తీసి పక్కన పాడేసి వెళ్ళిపోతాడు చక్రి. మరోవైపు ఇటు పెద్ది, అలాగే కేశవ, కన్నా ముగ్గురు కూడా సాయంత్రం అయిందని చెప్పేసి దోసలు తింటూ ఉంటే వాళ్ళ నాన్న వచ్చి కూర్చొని నాకు పెట్టరా అని దోసలు వేయమంటున్నాడు. అయితే అప్పుడు అంటాడు నారాయణ, నేను మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళాను. నారాయణ అంటాడు, చేసిన తప్పంతా నేనే వాడిని పాపం పడుకోమని చెప్పాను, భార్యాభర్త అంటే ఒక దగ్గర ఉండాలి కానీ నువ్వెందుకు బయట ఉంటావు అని చెప్పాను, నా మాటల వల్లే వాడు బయటికి వెళ్ళిపోయాడు అంటాడు. అసలు నీకు బుద్ధి ఉందా అని చెప్పేసి పెద్ది గట్టిగా అరిసి తిట్టేస్తాడు నారాయణని. నువ్వు చేసిన పనికి ఆ పిల్ల జడ్చుకుంది, వాడా తింగర్ మొహమ్మోడు, పాపం వాడు కూడా ఏమీ చేయలేదు, కేవలం నీ వల్లే ఇలాంటి పిచ్చి పనులన్నీ జరుగుతాయి, అసలు ఏం మనిషివయ్యా నువ్వు, నాన్నవేనా అని చెప్పేసి పెద్ది తిడతాడు.
నేనేం చేయనురా అయినా పెళ్ళం మొగుడు ఇద్దరు ఒక దగ్గర ఉండడం మానేసి ఒకళ్ళు ఒక దగ్గర ఎలా ఉంటారా అంటాడు. నువ్వు ఇంకా నోరు మూసుకోనానా, అసలు ఇలాంటి పిచ్చి పనులు ఏమి చేయకు అని చెప్పేసి అంటే నీ దోశలు నువ్వే తిను నాకేం వద్దు అని బయటకు వెళ్ళిపోతాడు నారాయణ. చక్రి వెళ్ళిపోయాడని మహాలక్ష్మి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతుండగా మళ్ళీ చక్రి రివర్స్లో వచ్చి, ఏవండి మీ అందరూ తన ఫ్రెండ్సే కదా, తను టైంకి సరిగా తింటుంది, బాగా జాగ్రత్తగా చూసుకోండి, టైంకి సరిగా తింటుంది లేదో అన్నీ చూసుకోండి ప్లీజ్ అని అనగానే మహాలక్ష్మి, వెళ్ళమని చెప్పాను కదా చక్రి, వెళ్ళండి ప్లీజ్ అని అంటుంది. పైకి వెళ్ళిన తర్వాత మహాలక్ష్మి అలాగే తన రూమ్మేట్స్ అందరూ వచ్చి, నువ్వు బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నావు, తను అంత పాపం అంతలా బ్రతిమాలుతున్నాడు, ఏం తప్పు చేశాడో మాకు తెలీదు కానీ తను చాలా బ్రతిమాలుతున్నాడు, ఒకసారి మాట్లాడితే తప్పేముంది అని అడుగుతారు. అప్పుడు మహాలక్ష్మి వెళ్ళి గ్రిల్స్ వైపు చూస్తే చక్రి ఉంటాడేమో అనుకుంటుంది, కానీ చూస్తే చక్రి ఏమీ ఉండడు, అక్కడ ఎవ్వరూ ఉండరు. అప్పుడు మహాలక్ష్మి బెడ్ మీద కూర్చుని తనకు తానే బాధపడుతూ ఉంటుంది. తర్వాత రోజు సోఫాలో చక్రి ఫోన్ చూస్తూ ఉంటాడు. అయితే పెద్ది మొత్తం అంతా సర్దుకొని వచ్చిన తర్వాత హాల్లో కన్నా ఇంకా పడుకునే ఉంటాడు. అదేంటి కన్నా ఏమైందిరా అని చెప్పేసి పెద్ది వచ్చి తన భుజం మీద చెయ్యేస్తాడు. అలాగే తన బుగ్గ మీద చెయ్యేసరికి ఒళ్ళు వేడిగా కాలిపోయి ఉంటుంది. అయ్యయ్యో నీకు జ్వరం వచ్చింది ఇదేంట్రా అని చెప్పేసి తనని లేపి, నువ్వు పద హాస్పిటల్కి వెళ్దాం అంటాడు. అయితే కన్నా ఏమొద్దన్నయ్య టాబ్లెట్ ఇవ్వు, నేను టాబ్లెట్ వేసుకుంటాను. టాబ్లెట్ ఇచ్చి టాబ్లెట్ వేసుకున్న తర్వాత తన్ని పడుకోమని చెప్తాడు పెద్ది. అప్పుడు కేశవ మెకానిక్ షెడ్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే, ఏమైందన్నయ్య కన్నా ఇంకా లేవలేదేంటి అంటే, ఏంట్రా బాబు ఒళ్ళంతా కాలిపోతుంది, వాడికి ఏమైందో తెలీదు, ఇంత సడన్గా జ్వరం ఎందుకు వచ్చిందో తెలీదు అంటాడు పెద్ది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ముందు వీడికి పరీక్షలు ఉన్నాయి, వీడు ఇలా చేస్తే ఎలాగా, అయినా ఇంత జ్వరం ఏంటి ఎప్పుడూ లేనిది అని చెప్పేసి అంటాడు పెద్ది. కన్నాకి ఒంట్లో బాగాలేదని చెప్పి మహాలక్ష్మి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తుందా, ముందుగా ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.